సో చాలామంది ఏమనుకుంటాము అంటే, నేను ప్లస్ నా అచీవ్‌మెంట్స్ ఉంటేనే నేను సంథింగ్ గ్రేట్. లేకుంటే నా అచీవ్‌మెంట్స్ ఏం లేకుంటే ఐ యామ్ నథింగ్ అనే భావన ఉంటది. మరి ఐ యామ్ నథింగ్, నేనప్పుడు నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు, నాకెవరు వాల్యూ ఇవ్వరు, నన్నెవరు ప్రేమించరు, నా దగ్గర ఎవ్వరు ఉండరు. ఇలాంటి భావన ఉంటది కాబట్టి మనము యాక్షన్స్ తీసుకుంటాం. ఓకే. నేను ఎక్కువ డబ్బులు సంపాదించి, నేను మంచి పేరు తెచ్చుకొని, నేను మంచిగా ఉంటే అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను లవ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. అంటే అక్కడ డీపర్‌గా ఉన్న భావన ఏంటి? భయం ఉంది. ఫియర్ ఆఫ్ ఇన్‌సెక్యూరిటీ. అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటది ఏంటి అని భయము, ఆందోళనతో మనం యాక్షన్ తీసుకుంటున్నాం. వర్క్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. కానీ భావన బావుందా అక్కడ? లేదు. అక్కడ ఏముంది? భయముంది. నేను లేకుంటే మనీ అచీవ్ చేయలేకపోతుంటే, లేకుంటే సక్సెస్ రాకుంటే, లేకుంటే జాబ్ రాకుంటే, నేను బిజినెస్ చేయకుంటే నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు, నాకు వాల్యూ లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అని ఈ యొక్క భావనతో మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావు. మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 99% అందరూ కూడా మనం ఇలానే చేస్తూ ఉంటాం. చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ గేమ్ ఎలా ఉందంటే ఒక థింగ్ అనమాట. అసలు అది వచ్చి నిజంగా ఎలా అంటే ఇంకా వచ్చినట్టుగానే మీరు చెప్పారు మన నిజమైన స్థితి ఏదైతే ఉందో దానికి దగ్గరగా వెళ్తున్న ఫీల్ అనమాట. అది చాలా బాగుంది సార్. అది చూసిన తర్వాత నుంచి నా ఇంట్లో చాలా బాగుంది అసలు. ఎంత అంటే ఇప్పుడు నాకు 2 జిమ్స్ మామూలుగా 2 జిమ్స్ లో రోజులు కస్టమర్స్ పెరుగుతున్నారు బాగా అసలు. నిన్న ఒక్క రోజు నాకు దాదాపు ఒక 18,000 వచ్చేసింది సార్. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్క రోజుకే 1 డేకి 18,000 అనమాట. సడన్ గా వచ్చారు, వాళ్ళే 3 మంత్స్ ప్యాకేజ్ పెట్టేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే నాకు ఎంత అది ఒక మైండ్ లో అంటే మేము అంతకుముందు అందరికీ డౌట్ వస్తుందా, నాకేమైనా డౌట్ వచ్చిందా అంటే వెళ్ళిపోతుంది కదా, సిఆర్సీకి వెళ్ళిపోతుంది డే ఆఫ్టర్ డే. ఇప్పుడు 6 అనుకోండి, 12, 24 అలాగా. బట్ హ్యాపీ సార్. ఇంకా చెప్పా కదా, లైఫ్ లో ఇదొక ఇంకా లైఫ్ లో మర్చిపోలేని ఒక ఇది ఏంటంటే మీ పరిచయం అనమాట. నా జీవితంలో చాలా హ్యాపీ అనమాట. ముందు జీవితాన్ని చెప్పే కదా, నోడదాకా బతికేసేవాడిని. ఇప్పుడు జీవిస్తున్నాను అనమాట హ్యాపీగా. అంటే లైఫ్ ఎలా ఏంటి అసలు. దాంతో పాటు అబ్జర్వేషన్ చాలా బాగుంటారు. అంతకుముందు ఏంటంటే ఏదైనా చిన్న ఒక ఏదైనా ప్రాబ్లం దాంతో పాటే ఉండేవాడిని. బట్ ఇప్పుడు చాలా సెకండ్స్ అంతే. సెకండ్స్ లో మళ్ళీ గమనించడం స్టార్ట్ చేశాను నేను. ఏంటిది, ఏమొచ్చింది నాకు, ఓకే చిన్న ఫీల్, నెక్స్ట్ హ్యాపీ. అంతకుముందు ఏంటంటే దాంతో ఉండేవాడిని. కనీసం ఒక 1 hour దాంతో ఆలోచించేవాడిని. అదేం లేదు సార్, చాలా చాలా హ్యాపీ. మెడిటేషన్ చేస్తున్నాను. ఇంకా చెప్పాక సరిగా కంటిన్యూ అనమాట. అది మురళీ సార్ కంటిన్యూ జర్నీ. చాలా మంది మనం కష్టపడుతూ ఉంటాం ప్రతిరోజు. ఎందుకంటే మనం సక్సెస్ సాధించాలి అనేసి, లేకుంటే హ్యాపీగా ఉండాలి అనేసి, పీస్ఫుల్గా ఉండాలి, లేదా ఫ్యామిలీకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి, ఫ్యామిలీ కోసమైనా ఏదో ఒకటి చేయాలని కష్టపడుతూ ఉంటాం. మరి అంత కష్టపడుతున్నప్పటికీ కూడా మనం ఆశించిన ఫలితాలు ఎందుకు రావట్లేదు, మనం కావాల్సిన ఆ రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? సో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఓకే, నేను మార్నింగ్ లేస్తున్నాను, కష్టపడుతున్నా, డైలీ ఆఫీస్కి వెళ్తున్నాను, లేకుంటే బిజినెస్ చేస్తున్నాను, అండ్ ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా నాకు మనీ రావట్లేదు, అవకాశం రావట్లేదు, లేదా రెస్పెక్ట్ రావట్లేదు, లేకుంటే రికగ్నిషన్ రావట్లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు నా యొక్క ఎఫర్ట్స్ని, లేకుంటే నాకు కావాల్సిన ఆ యొక్క రిజల్ట్స్ రానప్పుడు నేనే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతున్నాను. మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? చాలామంది దీని వెనకాల యాక్షన్, ఓన్లీ థింగ్ ఇప్పుడు మనం యాక్షన్ చూస్తున్నాం. ఓకే, యాక్షన్ వరకు అయితే నో ప్రాబ్లం, యాక్షన్స్ అయితే ప్రతి ఒక్కరు తీసుకుంటున్నాం. మరి యాక్షన్ వెనుక ఉన్న మన భావన ఎలా ఉంది, అది చెక్ చేయాలి కదా. యాక్షన్ తీసుకోవడంలో ఓకే, యాక్షన్ తీసుకుంటున్నారు, మరి యాక్షన్ అసలు ఏమి తీసుకోరాని వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కువ సక్సెస్ అవుతున్నారు, మళ్ళీ అన్నీ ఇంకా ఎక్కువ అచీవ్ చేస్తున్నారు. మరి దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? సో ఇప్పుడు ఆ సీక్రెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడైతే మన యొక్క భావన, మన యొక్క ఆలోచనలు సరిగ్గా ఉన్న ఆ స్థితిలో నుంచి మనం యాక్షన్స్ తీసుకున్నట్లయితే, అంటే పని చేసినట్లయితే, దాని ద్వారా వచ్చే ఫలితం అనేది 1000 రెట్లు దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నార్మల్గా యాక్షన్ తీసుకోవడానికి మన ఆలోచనలు, భావనలు మంచిగా ఉన్న స్థితిలో నుంచి, పాజిటివ్గా ఉన్న స్థితిలో నుంచి, స్టేట్లో నుంచి ఎప్పుడైతే యాక్షన్స్ తీసుకుంటామో ఆ యొక్క యాక్షన్స్కి అనేది రిజల్ట్స్ అనేది చాలా వేగంగా వస్తుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది, చాలా మనం అనుకున్న విధంగా మనము గోల్స్ అనేది రీచ్ అవుతాం అన్నమాట. మనకి రిజల్ట్స్ అనేది మంచిగా వస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు అలాంటి మంచి భావన లేదు, మంచి ఆలోచనలు ఎందుకు లేదు? ఇట్స్ బికాస్ ఐ వాంట్ టు ప్రూవ్ మై వర్దినెస్. నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను అన్ని. సో చాలామంది ఏమనుకుంటాము అంటే, నేను ప్లస్ నా అచీవ్మెంట్స్ ఉంటేనే నేను సంథింగ్ గ్రేట్, లేకుంటే నా అచీవ్మెంట్స్ ఏం లేకుంటే ఐ యామ్ నథింగ్ అనే భావన ఉంటుంది. మరి ఐ యామ్ నథింగ్, నేనప్పుడు నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వరు, నాకెవరు వాల్యూ ఇవ్వరు, నన్ను ఎవరు ప్రేమించరు, నా దగ్గర ఎవరు ఉండరు.
ఇలాంటి భావన ఉంటుంది కాబట్టి మనము యాక్షన్స్ తీసుకుంటాం. ఓకే, నేను ఎక్కువ డబ్బులు సంపాదించి నేను మంచి పేరు తెచ్చుకొని నేను మంచిగా ఉంటే అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను లవ్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. అంటే అక్కడ డీపర్గా ఉన్న భావన ఏంటి? భయం ఉంది, ఫియర్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి అని భయము, ఆందోళనతో మనం యాక్షన్ తీసుకుంటున్నాం, వర్క్ చేస్తున్నాం, పని చేస్తున్నాం. కానీ భావన బాగుందా? అక్కడ లేదు. అక్కడ ఏముంది? భయం ఉంది. నేను లేకుంటే మనీ అచీవ్ చేయలేకపోతుంటే, లేకుంటే సక్సెస్ రాకుంటే, లేకుంటే జాబ్ రాకుంటే, నేను బిజినెస్ చేయకుంటే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు, నాకు వాల్యూ లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరు అని ఈ యొక్క భావనతో మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావు. మీరు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 99% అందరూ కూడా మనం ఇలానే చేస్తూ ఉంటాం. నేను ఏదో అచీవ్ చేసేస్తే, అప్పుడు నేను ఏదైనా సక్సెస్ వస్తే, నాకు మనీ వస్తే, నాకు రికగ్నిషన్ వస్తే నాకు అప్పుడు వాల్యూ ఉంటుంది, లేకుంటే నాకు వాల్యూ లేదు అని భావన ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే, లేదా నేను ఇవన్నీ అచీవ్ చేయకపోతే నేను వేస్ట్ అనే ఈ భావన ఉంటుంది. లేదా పాజిటివ్ అంటే ఏంటి, నేను అచీవ్ చేస్తేనే నాకు వాల్యూ ఉంటుంది, అండ్ నేను ఇలా ఉన్నప్పుడు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు, నన్ను ఎవరు ప్రేమించరు, నాకెవరు వాల్యూ ఇవ్వరు. అండ్ ఈ ఒక నెగిటివ్ భావనతో మనము పని చేస్తుంటాం అన్నమాట. సో రెండు మనకి హాని కలిగిస్తుంది. ఏంటి, నేను ఫ్యూచర్లో అచీవ్ చేస్తే నాకు అప్పుడు వాల్యూ ఇస్తారు, నేను సక్సెస్ వస్తే నాకు వాల్యూ ఇస్తారు, అది ఫ్యూచర్కి రిలేటెడ్. ప్రజెంట్ చాలామందికి ఆల్రెడీ లెట్సే నేనేం అచీవ్ చేయట్లేదు, నా మీద నాకు కోపం ఉంటుంది, నా మీద నాకు ద్వేషం ఉంటుంది, అరే ఈ లైఫ్ నాకే నచ్చట్లేదు, నేను సంథింగ్ దీని మీద మార్చుకోవాలి. అక్కడ పాజిటివ్ ఇంటెన్షన్ కంటే కూడా భయమే ఎక్కువ ఉంది. ఎలాంటి భావనతో మనం పని చేస్తున్నాము, ఎలాంటి భావనతో మనము యాక్టివిటీస్ చేస్తున్నాము, ఎలాంటి భావనతో మనం వర్క్ చేస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్. వర్క్ చేయడమే ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అలా వర్క్ చేస్తేనే సక్సెస్ వస్తుంది అనుకుంటే వర్క్ చేసే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి. మరి సక్సెస్ అందరికీ వస్తుందా? అందరూ హ్యాపీగా ఉండగలుగుతున్నారా? మేబీ సక్సెస్ వస్తుంది కష్టపడితే, కానీ నిజంగా హ్యాపీగా ఉండగలుగుతున్నామా? మళ్ళీ ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఆ ఫీలింగ్ మనము దాన్ని క్లియర్ అవుట్ చేసుకోకుండా, దాన్ని హీల్ చేసుకోకుండా మనం ఎంత కష్టపడినా కూడా మనకి మేబీ సక్సెస్ వస్తుందేమో కానీ హ్యాపీనెస్ రాదు. మళ్ళీ అచీవ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఉంటుంది, ఇప్పుడు నేను చేశాను కదా, నాకు ఈ రెస్పెక్ట్ వాల్యూ వచ్చింది, ఇంకా ఎక్కువ అచీవ్ చేస్తే ఇంకా ఎక్కువ వాల్యూ వస్తుంది, ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది, ఇంకా నన్ను ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పేసి మనము బర్డెన్ ఎక్కువ తీసుకొని, మనకి శక్తి కంటే ఎక్కువ ప్రెషర్ తీసుకొని, భారం తీసుకొని మనం అచీవ్ చేయాలనుకుంటాం. ఇది ఎంతోమంది నేను చూస్తుంటాను అనమాట. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు తగిన శక్తికి మించి వాళ్ళు ఎక్కువ భారం తీసుకుంటున్నారు. లెట్సే నేను ఒక 20 kgs 30 kgs మోయగలను అంతే, నా వెయిట్, నా ఒక కెపాసిటీకి, నా స్ట్రెంగ్త్కి. అంతకు మించి నేను మోయాలంటే ఒక 50 kgs 100 kgs ఏమవుతుంది? బర్డెన్, ప్రెషర్ అవుతుంది. సో సక్సెస్ అచీవ్ చేయాలి, నేను ఎంతవరకు అచీవ్ చేయగలుగుతాను, నా కేపబిలిటీ ఎంత ఉంది అంతవరకు చేయగలిగితే ఓకే. కానీ చాలామంది నేను డబ్బులు సంపాదించాను కదా, అచీవ్ చేశాను కదా, మంచి నాకు రెస్పెక్ట్ వచ్చింది, లవ్ వచ్చింది, అటెన్షన్ వచ్చింది, ఇంకా ఇది కావాలి అని చెప్పేసి ఏం చేస్తుంటాం, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా బర్డెన్ తీసుకుంటాం, ప్రెషర్ తీసుకుంటాం. దానివల్ల అల్టిమేట్గా మనల్ని మనం డ్యామేజ్ చేసుకుంటాం. మన హెల్త్ ఖరాబ్ అవుతుంది, మన రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది, మనతో మన రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ ఖరాబ్ అయిన తర్వాత ఇంకా లైఫ్ ఎందుకు, అన్నీ చేశాను కానీ నేను హ్యాపీగా లేదు. మా ఇంట్లో వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాను, మా పిల్లల కోసం డబ్బులు సంపాదించాను, అండ్ ఇతరుల కోసం డబ్బులు సంపాదించాను సేవ్ చేయడం కోసం, కానీ నేనైతే హ్యాపీగా లేదు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను అన్నది మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ అనేది హిట్ అవుతుంది అనమాట. ఆ హిట్ అవ్వక ముందే మీరు రియలైజ్ అయినట్లయితే ఏంటి, ఎవరో ఏదో నేను అచీవ్ చేస్తే అప్పుడు నన్ను రెస్పెక్ట్ చేస్తారు, లేదా ఇప్పుడు ఇవన్నీ నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయట్లేదు, రెస్పెక్ట్ చేయాలంటే నేను డబ్బులు సంపాదించాలి. ఈ రెండు భావనలు కరెక్ట్ కాదు. ఈ భావనతో మనం వర్క్ చేస్తే సక్సెస్ అవ్వనమాట. మరి ఈ భావన ఎందుకు వచ్చింది అంటే, మేబీ చిన్నప్పుడు మనకి ఎప్పుడైనా మనం అచీవ్ చేసినప్పుడు, మనల్ని బాగా పొగిడినప్పుడు, మనల్ని బాగా దగ్గర చేర్చుకొని ప్రేమతో మనల్ని పిలిచినప్పుడు, ప్రేమగా మనల్ని చూసుకున్నప్పుడు, తినిపించినప్పుడు, ముద్దాడినప్పుడు ఏమంటుంది, మనకి అనిపిస్తుంది, నేను ఏదైనా అచీవ్ చేస్తే నన్ను ఎక్కువ ప్రేమిస్తారు, నాకు ఎక్కువ టైం ఇస్తారు, నన్ను ఎక్కువ లవ్ చేస్తారు అని. ఇప్పుడు మనము వర్క్ ఆర్ అచీవ్మెంట్ ఈక్వల్స్ టు లవ్ అనే ఫీలింగ్ అనమాట. అంటే నేను ఏదైనా అచీవ్ చేస్తే అప్పుడు నాకు వాల్యూ ఉంటుంది, అప్పుడు నాకు లవ్ ఉంటుంది, అప్పుడు నాకు రెస్పెక్ట్ ఉంటుంది అనే ఆ ఫీలింగ్తో మనం చేస్తూ ఉంటాం. కానీ ఆ ఫీలింగ్ అనేది ఫీలింగ్ అనేది సంథింగ్ మనకి ఇంటర్నల్. ఎప్పుడైతే మనము కామ్గా, పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా, బ్యాలెన్స్డ్గా ఉంటామో ఆటోమేటిక్గా అవన్నీ వస్తుంది. వచ్చినా రాకపోయినా అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది,
అచీవ్మెంట్స్ లేదంటే నేను వేస్ట్, అంటే ఓన్లీ విత్ అచీవ్మెంట్స్ ఐ విల్ బి హ్యాపీ, ఐ విల్ బి రెస్పెక్టెడ్, ఐ విల్ బి వాల్యూడ్, ఐ విల్ బి లవ్డ్. ఈ యొక్క ఫీలింగ్, ఈ యొక్క భావన ఉంటే మాత్రం నిజంగా నాకు సక్సెస్ అవ్వలేం. అంటే ఏంటి, ఈ సక్సెస్ ఉంటేనే, ఈ అచీవ్మెంట్ ఉంటేనే నాకు వాల్యూ, ఇది లేకుంటే నాకు వాల్యూ లేదు. సో మరి ఇలాంటి భావన ఉన్నప్పుడు మనం వర్క్ చేస్తే ఎలా మంచి ఫలితాలు వస్తాయి? సో రైట్ ఆలోచనలు, రైట్ భావన, మనకి రైట్ యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. యాక్షన్స్ ఒక్కటినే మనం చేస్తే మనకి సక్సెస్ రాదు. ఇంకా దీని గురించి మీరు డీపర్గా నేర్చుకోవాలనుకుంటే సో క్లాసెస్ కింద ఉన్న లింక్ యూస్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వండి. లేదా ఇంకా మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గా మాట్లాడాలి, ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే సో స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇప్పుడే కాల్ చేసి ఆ కన్సల్టేషన్ మీరు బుక్ చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించి, వీడియోకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నట్లయితే మీరు కమెంట్ సెక్షన్లో రాయండి, దాని మీద డెఫినెట్గా వీడియోస్ చేస్తాం. ఇంకా వీడియో మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.